మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామికి చాలా మంది తలనీలాలు ముక్కుంటూ ఉంటారు. అంటే తలనీలాలు సమర్పిస్తామని చెప్పి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళకి. అయితే కొన్నిసార్లు ఏంటంటే వెంటనే వెళ్ళడం కుదరక వాళ్ళు ఇక్కడే 3 కత్తులు అలా ఇచ్చేసుకుని మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మనం మొత్తం సమర్పించుకుంటాం అని చెప్పేసి ముక్కుంటూ ఉంటారు. సో అలా చెయ్యొచ్చా? అసలు ముక్కున్న తర్వాత అక్కడే కాకుండా ఇక్కడ కత్తెరలు ఇవ్వడం కానీ, లేదంటే ఈ మధ్య మనం చూస్తున్నాము చాలా మంది ఆడవాళ్ళు కూడా ఈ తలనీలాలు ఇస్తామని ముక్కుంటూ ఉన్నారు. సో అసలు ఆడవాళ్ళు చెయ్యొచ్చు, ముక్కోవచ్చు అంటారా? అలా స్వామివారి సన్నిధిలో మీరు అన్నట్టుగా నేను చూశాను. ఎంతో మంది మొక్కుకొని టయానికి వెళ్ళలేక 3 కత్తెరలు ఇచ్చుకొని ఒక వస్త్రంలో ముడుపు కట్టేసి పక్కన పెడుతూ ఉంటారు. అంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకా ఏముంది అని నాకు అనిపిస్తుంది. నువ్వు మొక్కు దేనికి మొక్కుకున్నావు? అక్కడ వెళ్ళి మొక్కు, నీకేదో సమస్య ఉంది అని చెప్పి. సమస్య తీరగానే నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు? నీకు వెళ్ళటానికి సమయం కుదరలా. ప్రతి విషయానికి సమయం కుదిరిందా? ఎక్కడికో ఢిల్లీ వెళ్తే నీకు ఇంటర్వ్యూ అంటే ఢిల్లీ వెళ్తున్నావుగా, గంట ముందే వెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్తున్నావుగా. దాని మీద ఉన్నటువంటి ధ్యాస నువ్వు నా ఇష్టదైవానికి నేను మొక్కుకున్నాను, ఆయన అనుగ్రహం ద్వారా నాకు వచ్చింది కాబట్టి నేను వెంటనే మొక్కు చెల్లించుకోవాలి అనేటువంటి జిజ్ఞాస నీకు ఎందుకు రావట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, ఎప్పుడైతే నువ్వు 3 కత్తెరలు ఇస్తావో అది నీకు ఇక మొక్కుకు పనికిరాదా? జుట్టు అసలు మొక్కు ఎలా ఇచ్చుకోవాలి తెలుసా? మొక్కు తీర్చుకోవాలంటే మొత్తం గుండు చేయించుకోవాలి. ఒకసారి గుండు చేయించుకొని స్వామి ఈసారి నా పనులన్నీ పూర్తయిన తర్వాత నీకు నేను ఇచ్చుకున్నాను చెప్పి అప్పుడు మొక్కుకోవాలి. మొక్కుకున్న తర్వాత గడ్డం కూడా తీయకూడదమ్మా. గడ్డం తీసుకుంటాను, మేసం పెట్టుకుంటాను, చెప్పుకుంటాను, నాకు ఎప్పుడో కుదిరినప్పుడు ఈ లోపు 3 కత్తెరలు కట్ చేసి లోపల పెట్టుకుంటాను ఇస్తానంటే అది మైల, మహాపాపం. అటువంటి కేశాలు స్వామివారికి ఇవ్వకూడదు. ఎక్కడి నుంచి పుట్టిందో, ఎవరికి పుట్టిందో పెచ్చ పైత్యం వెర్రి అన్ని పుట్టి చేతులారా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. నేను ఈ చెప్పేటువంటి మాటలు అన్నం తినే వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. అంటే చాలా మంది రకరకాలుగా దీని గురించి కామెంట్ చేస్తారు. అన్నం తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో, శుద్ధంగా చక్కగా ప్రశాంతంగా వచ్చినటువంటి అన్నాన్ని ధర్మంగా తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి నేను చెప్పేటువంటి ప్రతిదీ అర్థమవుతుంది. అశుద్ధం తినే ఒక ఏ పెంట వెధవ కూడా నేను చెప్పేది అర్థం కాదు. అంటే ఎందుకంటే వాళ్ళు వెధవలే కాబట్టి. వెధవలకి ఎప్పుడు వేరు పెట్టి పొడవడం తప్ప విషయాన్ని అర్థం చేసుకోవడం తెలియదు కదా. అంటే వెధవలకి అర్థం కాదు, సద్గుణవంతులకి సంస్కారవంతులకి అర్థమవుతుంది విషయం. 2, ఆడవాళ్ళు తిరుమలలో గుండు చేయించుకోవడం చాలా దోషమమ్మ. అవునా గురుగారు? ఆడవారు వారి యొక్క జీవితం మొత్తం మీద కేశవపనం చేయించారు అని అంటే ఒకసారి వాళ్ళకి ఒక్కసారి కేశం నుంచి శిరస్సు నుంచి కేశాలు అంటే గుండు చేయించుకున్నారు అంటే జీవితంలో ఇంకా మళ్ళీ వాళ్ళకి జుట్టు పెంచుకోకూడదు. వాళ్ళు భర్త ఉన్నంత కాలము కూడా వారు గుండు చేయించుకోవడానికి అర్హులు కారు. వాళ్ళకి ముక్కు ఏంటండి? భర్త బ్రతుకున్నాక ముక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయండి వాళ్ళకి? సిగ్గుండాలి. కానీ అంటే భర్త బ్రతుకున్నాడు, నేను గుండు చేయించుకున్నా, ఎలా మొక్కుకున్నావు? భర్త చనిపోయాడు అంటే 10వ రోజు నాడు గుండు చేస్తారమ్మా. ఇక ఆ తర్వాత జీవితకాలం ఆవిడ ప్రతి 15-20 రోజులకు 15 రోజులకు ప్రతి అమావాస్యకు ప్రతి పరువు గుండు చేయించుకుంటూనే ఉండాలి. అడంగుళం నుంచి ఆమె నెత్తి మీద వెంట్రుకలు రాకూడదు, ఇంకా గుండు చేయించుకుంటారు జీవితకాలం. అది స్త్రీకి ధర్మంగా అయితే. తిరుమల వెళ్ళి నేను గుండు చేయించుకుంటాను అనుకుంటుంది. ధర్మం మొత్తాన్ని నాశనం చేస్తున్నారు అందరూ కలిసి. ధర్మం మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ మనకంతా మంచి జరగాలని ఎక్కడ జరుగుతుంది? ఇకపోతే 3, నేను ఎందుకన్నానంటే 3 కత్తెరలు చేయించుకున్న తర్వాత అది అశౌచం మైల్ అవుతుందని చెప్పి మనం క్షవరశాలకి వెళ్తాం. గడ్డం చేయించుకుంటే ఇంటికి వచ్చి ఏం చేస్తాం? కటింగ్ చేయించుకుంటే ఏం చేస్తాం? అవునా? మీకు మొత్తం గుండు గడ్డము మీసం మొత్తం అంతా తీయించేసుకొని స్వామివారికి మొక్కుకున్న తర్వాత మీకు సమయానికి వెళ్ళటం కుదరలేదని చెప్పి 3 కత్తెరలు తీసేసి దాన్ని ముడుగు కొట్టి పక్కన పెట్టావు. 3 అంటకత్తెరలు వేసిన తర్వాత అది ఉత్తరించిన అంటే కట్ చేసినటువంటి పదార్థమా, శేషమా కాదా? అంటే శేషమే మిగిలింది. శేషాన్ని నువ్వు ఎలా ఇస్తున్నావు?
అదేనా మొక్కు అంటే. మనం తెలుసుకోవాలమ్మా ఇవన్నీ. అంటే ఇటువంటివి అనేక రకాలుగా నేను చూశా. 2 సంవత్సరం లోపు పుట్టిన పిల్లలకి నేను మొక్కుకున్నాను ఇస్తుంటా. సిగ్గు శరమన్నది ఎందుకు బ్రతుకుతున్నారు ఇటువంటి వాళ్ళు తెలియదు. విషయ పరిజ్ఞానం లేదు, ధర్మం తెలియదు, శాస్త్రం తెలియదు, ప్రమాణాలు తెలియవు, గుడ్డెద్దు చేలబడ్డట్టుగా వెళ్ళిపోతారు. తృతీయే వత్సరే చౌలం ఉత్తరాజనే శుక్లపక్షే శుభార్థేతు కృత్వ అభ్యుదయకం తతః. 3 years తర్వాత 3 సంవత్సరాలు రావాలి ఎవరికైనా. 3 సంవత్సరాలు రావాలి. 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత చౌలం అనే ప్రక్రియ, చెవులు పుట్టించడం చేస్తారు. ఆ చౌల ప్రక్రియ చేసినప్పుడు ఈ పుట్టు వెంట్రుకలు ఏవైతే ఉంటాయో వాటిని తీయటానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ అయిన అనంతరం రెండోసారి మళ్ళీ అతనికి, అంటే మొట్టమొదటిగా అతనికి కేశవపురం అనేటువంటిది దానికి చెవులు కుట్టించేటువంటి సమయంలో మన ఇంటి దగ్గర ఒక వైదిక సంస్కరణలు చేసుకోవాలి. పుట్టు వెంట్రుకలు తీయటం అవన్నీ. రెండవసారి చేసేటువంటిది నువ్వు మొక్కుగా కొండ మీద ఇచ్చుకోవాలి. చింతకాయలు కట్టేయండి, ఆకాయలు కట్టేయండి, గుమ్మడికాయలు కట్టేయండి. పిల్లల జీవితాలు కూడా సంవత్సరం లోపు తీసుకెళ్లి ఇచ్చేస్తారమ్మా. బ్రహ్మరంధ్రం చాలా ప్రమాదానికి వస్తుంది. సంవత్సరంలో పిల్లలకి మీరు ఇక్కడ చేపెట్టండి, అవును మెత్తగా ఇది తగులుతూ ఉంటుంది, లోపల తగులుతూ ఉంటుంది. చాలా ప్రమాదం అమ్మా అది. 10 నెలలకి 11 నెలలకి తీసుకెళ్లి ఇచ్చేస్తూ ఉంటారు. ఎంత మహాపాపం. ఇటువంటివన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ పిల్లల జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ధర్మం అంటే ఏంటో తెలియక, ప్రమాణాల గురించి అవగాహన లేక ఎలా పడితే అలా చేసేస్తున్నారు. కనీసం స్వామి ఇవన్నీ చేసేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాల నుండి వీళ్ళందరినీ బయటికి తీసుకురా తండ్రి. ఏ చేతులతో అయితే చేతులారా పాపాలు చేశారు అదే స్వహస్తాలతో, అదే చేతులతో వాళ్ళందరి చేత తులసి దళార్చన, సువర్ణ పుష్పార్చన అనేటువంటిది స్వామివారికి చేయించినట్లయితే గతం పాపం, గతం దుఃఖం, గతం దారిద్ర్య నాశనం, ఆగతాతు సుఖ సంపత్తి పుణ్యాదు తమ దర్శనం. ఇది చేయటం, ఇది స్వామి వీళ్ళందరికీ చేత ఈ యొక్క విధానాన్ని అనుసరించగలిగితే, వాళ్ళందరూ అందులో కనుక పాల్గొనే విధానాన్ని అనుసరింపజేసుకోగలిగితే గతంలో చేసిన పాపం, దుఃఖం, గతం దారిద్ర్యాలన్నీ కూడా నాశనం అయిపోయి ఆగతాత్ ఇక వచ్చేటువంటివి ఏంటి సుఖ సంపత్తి పుణ్యాదు నీ యొక్క దర్శనం తండ్రి, వాళ్ళకి అనుగ్రహాన్ని ఇవ్వు అనేటువంటి అనేక రకాల మార్గాలను దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా చేసుకుంటూ కుటుంబానికి వృద్ధి లేకుండా జీవితకాలం కొని తెచ్చుకుంటున్నారు దోషాలని అనే ఒక బాధ మనస్సులో పడి దానికి సరైనటువంటి సమయం కావాలి అనుకున్నప్పుడు అది 21 వరకు ఆ సమయం రావటం. ఈ 3 శ్రవణ నక్షత్రము, సోమవారము, అష్టమి, సూర్యోదయానికి ఉత్తరాషాఢ నక్షత్రం కలిసి రావడం అనేటువంటిది ఒక భవ్య యోగంగా భావించి ఆ రోజున ఈ యొక్క క్రతువు పెట్టడానికి మూల కారణం ఇవ్వమ్మ. ఈ పూజలో మీరు అర్థం చేసుకోవాలి. ఈ పూజలో మనం అర్చన అన్నారు, ఎలాంటి పూజ అనేది నిర్వహిస్తున్నారు? అదే లాస్ట్ మనం 2 వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. 21వ తారీఖు స్వామివారికి మనం చేసే సువర్ణ పుష్పార్చన ఎందుకోసం చేయాలంటే ఇటువంటివన్నీ ఉంటాయి. తెలుసో తెలియకో చేయకపోతే ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళు చేయలేదంటారు, ఇట్లా అంటారు, వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు అని మనం చేసుకుంటూ ఉంటాం. చేసుకునే అన్నిటికీ కూడా పాప మొత్తం మన నెత్తి మీదే. ఆ పాప భారాన్ని ఏ నెత్తి మీద అయితే మోస్తున్నామో అదే పుణ్య యోగాన్ని స్వామివారిని అదే నెత్తి మీద మోస్తూ ఆ పాపాన్ని కంప్లీట్ గా తొలగించుకొని స్వామివారి యొక్క కృప అనుగ్రహం కలగాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేస్తున్నారు. ఇది 21వ తేదీన మీరు చేస్తున్నారు. అది సువర్ణ పుష్పార్చన అన్నారు. అండ్ 7 నాణాలతో మీరు అదే నాణాలతో కూడా అర్చన చేస్తున్నారు. సప్తగిరి నామార్చన. ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితులలో ఉండి అగమ్య గోచరంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాల్గొని ఏ చేతులతో అయితే కనుక తెలుసో తెలియకో ఇటువంటి అపభ్రంశమైన అమంగళకరమైన పనులు చేశారు. అదేంటంటే స్వామివారికి మొక్కి పెట్టడం అమంగళమా? ఇటువంటి స్థితిలో మొక్కి పెట్టడం అమంగళమే. చాలా మంది ఇంకొక మాట కూడా చెప్తాను. పిల్లలు పుట్టిన తర్వాత 7వ నెల నుంచి వాళ్ళ గడ్డం మీసం పెంచుకోవాలి, తీయకూడదు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ జుట్టు తీసుకెళ్లి తిరుమలలో ఇస్తారు. మహాపాపం అది. పిల్లవాడు అబ్బాయికి చేయిస్తూనే వీళ్ళు కూడా అక్కడే తీర్చేసుకుంటూ ఉంటారు. మొదటి నెలకు 2 నెలలకు 3 నెలలకు వెళ్ళిపోయి తీయించేస్తారు కొండ మీదకి వెళ్ళి. నీకు అశౌచం అది అంటూ జాతాశౌచం, మృతాశౌచం 2 ఉంటాయమ్మా. అశౌచం, ఆ శౌచం కలిగినటువంటి కేశములు అంటే వెంట్రుకల్ని స్వామివారికి ఎలా సమర్పిస్తున్నావు? ఎంత పాపం అది.
అది నీతో పాటు నీ పిల్లలు కూడా అంటట్లా అది. కొంతమంది ఇంట్లో మనిషి చనిపోతే అప్పుడు గుండు చేయించుకోమంటే చేయించుకోరు, 6 నెలల తర్వాత ఎప్పుడో కొండ మీదకి వెళ్ళి చేయించుకుంటా అంటారు. అది కూడా తప్పండి. అంతా కూడా జాతాశౌచం మృతాశౌచాలకు సంబంధించినటువంటిది. కేశాను ఆశ్రిత్య తిష్టంతే తస్మాత్ కేశాన్ని అపామ్యం. నువ్వు చేసిన పాపాలు దోషాలని కూడా కేశాలను ఆపాదించి ఉంటాయి. అందుకనే మనం ఎంత అద్భుతంగా సుందరంగా పాపాలు చేస్తుంటామంటే కేశాలంకరణ ఎంత అందంగా ఉంటుందో వాళ్ళకి అన్ని పాపాలు అంటుకుంటాయి. అంత అందంగా కేశాలంకరణ చేస్తారు. పాపాలన్నీ అంటుకునేది కేశాలని. కేశాను ఆశ్రిత్య తిష్టంది. ఈ కేశాలని ఆశ్రయించి కూర్చొని ఉంటుంది పాపాలన్నీ కూడా. అందుకనే కేశాలంకరణ అంటే చాలా అందంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. చేసేది పాపాలే కాబట్టి ఆ పాపాల మీద అంత మక్కువ ఎక్కువ మనకు. అటువంటి దరిద్ర పనులన్నీ చేస్తున్నారు కాబట్టి తద్వారా వచ్చేటువంటి పాపం పిల్లలకి వంశానికి తగలకుండా ఈ యొక్క ప్రక్రియ ఆ రోజు నాడు నిర్వహించడం కూడా జరుగుతుందమ్మా. అందరూ కూడా గమనించుకోవాలి ధర్మం ఏంటి అని. అది ధన్యవాదాలండి. పరమేశ్వరుడు.